లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. తమిళనాడు రాష్ట్రంలో విజయ్ గారు సీఎం అయిన తర్వాత మొదటి రోజున అసెంబ్లీ స్పీకర్ గారు బైబిల్ వాక్యాలు ఒక 2-3 చదివారండి. అది అతను పర్సనల్ అన్నమాట. ఆ బైబిల్ వాక్యాలు అతను అసెంబ్లీ స్పీకర్ గారు అతను చదువుకున్నారు. అది అతని పర్సనల్, దాంట్లో తప్పేమీ లేదు. అయితే తమిళనాడులో ఈ సంఘటన జరిగితే ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటికి కూడాను సోషల్ మీడియాలో తమిళనాడు క్రైస్తవ రాష్ట్రం అయిపోతుంది, తమిళనాడు క్రైస్తవ రాష్ట్రం అయిపోతుంది అంటూ న్యూస్ ఛానల్స్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ కొట్టుకుంటున్నారండి. తమిళనాడు వాళ్ళే సైలెంట్గా ఉన్నారు. మనకు అవసరమా చెప్పండి? తమిళనాడు అనేది నాస్తిక రాష్ట్రం. అది 200 సంవత్సరాలుగా వాళ్ళు ఒక విధంగా నాస్తికులుగా ఉంటారన్నమాట తమిళ రాష్ట్రం వాళ్ళు. అండ్ ఇంకోటి, ఇప్పుడు బైబిల్ వాక్యం చదివితే దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రతి క్రిస్మస్ అప్పుడు యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కి 3 గంటల పాటు చర్చిలో ఉండి ప్రార్థన చేసి ఆ పాస్టర్ గారి చేత ఆశీర్వాదం తీసుకుంటారండి. ఇది ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ప్రతి క్రిస్మస్ అప్పుడు చర్చిలో 1 గంట సేపు పాటలు పాడి నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తుకు మొక్కి యేసుక్రీస్తుకు ప్రేయర్ చేసుకుంటారు. అంత మాత్రం నరేంద్ర మోడీ గారు క్రైస్తవుడు అని అంటామా? ఆ మధ్యకాలంలో జర్మనీ దేశంలో ఒక హిందూ భారతీయుడు ప్రధానమంత్రి అయ్యాడు. భగవద్గీత పట్టుకొని అసెంబ్లీలోకి వెళ్ళాడు. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ తమిళనాడులో జరిగితే ఆంధ్ర, తెలంగాణకి ఏంటంటే సంబంధం? అసలు మనకి ఏమైనా సంబంధం ఉందా? అది తమిళనాడు అనేది ఒక నాస్తికమైనటువంటి రాష్ట్రం. వాళ్ళు బైబిల్ చదువుతారో లేకపోతే యేసుక్రీస్తుని ఇష్టపడతారో అది వాళ్ళ ఇష్టం అండి. మనకెందుకు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా తమిళనాడు క్రైస్తవులు అయిపోతున్నారు, అక్కడ బైబిల్ చదివారు. అవసరమా చెప్పండి? ఇప్పుడు తమిళనాడులో జరిగితే ఆంధ్ర, తెలంగాణ లేని సంబంధం. తమిళనాడు అసెంబ్లీలో బైబిల్ చదివితే ఆంధ్ర, తెలంగాణ సోషల్ మీడియాలో హిందూయిజం అంతరించిపోతుంది, హిందూయిజాన్ని కాపాడండి అంటూ ఏమన్నా అర్థం ఉందా? అక్కడ బైబిల్ చదివితే హిందూయిజం ఎందుకు అంతరించిపోద్దండి ఆంధ్ర, తెలంగాణలో? ఆంధ్ర, తెలంగాణలో హిందుత్వానికి ఏంటి ప్రమాదం చెప్పండి? అసలు బైబిల్ వాక్యాలు ఏదో అతను పర్సనల్గా 2 వాక్యాలు చదువుకున్నాడు. ఎంత ఘోరం అయిపోయింది చూడండి. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే పెట్టండి.